హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సొంతిల్లు లేని వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం డబ్బులను కూడబెడుతున్న వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే ఒక ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా సొంతింటి కళ తీరడంతో పాటు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయట. కర్ణాటక రాష్ట్రంలోని వరాహనాథ్ కల్హలిలోని ఉన్న భూవరాహ స్వామి ఆలయంకు ఏకంగా 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. గౌతమ్ మహర్షి హేమవతి నడి ఒడ్డున 3000 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఆ విగ్రహం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో మూడో వీరబల్లాల్ అనే రాజు ఈ విగ్రహానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. 10 ఏళ్ల క్రితం ఒక భక్తుడు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనాలని భావించే వాళ్ళు మట్టిని, స్థలం నుండి ఇల్లు కట్టుకోవాలి అని భావించే వాళ్ళు ఇటుకలను పూజిస్తారు. ఈ పూజల తర్వాత ఆ మట్టి ఇటుకలను ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం తమపై ఉంటుందని భక్తులు నమ్ముతారు. రేవతి నక్షత్రం రోజున ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. రైలు, బస్సు మార్గాల ద్వారా సులువుగా ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. బెంగళూరు, మైసూర్ నుంచి ఈ ఆలయానికి ప్రత్యేకంగా బస్సులు కూడా ఉంటాయి. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అని భక్తులు భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దని పండితులు సైతం చెప్తున్నారు. సొంతింటి కల తీరాలి అంటే ఈ ఆలయాన్ని వెంటనే దర్శించుకుంటే మంచిది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.